హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు వీడియో వచ్చేసి మగ్గం వర్క్ బ్లౌజ్ అనమాట. చూడండి ఎంత నీట్ ఫినిషింగ్తో అయితే స్టిచ్ చేసుకోవచ్చో. ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది అనమాట. చంక దగ్గర కూడా లెస్ కుర్తు చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఫిట్టింగ్ కానీ ఫినిషింగ్ కానీ చాలా నీట్గా వచ్చింది. నేను చెప్పినట్టు కనుక స్టిచ్ చేశారు అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా మగ్గం వర్క్ బ్లౌజు ఎలాంటి భయం లేకుండా కుట్టొచ్చు అనమాట. నడుం దగ్గర కూడా ఇలా పైపింగ్ వేయడం వల్ల చాలా మంచి ఫినిషింగ్ అయితే వచ్చింది. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ప్రిన్స్ కట్ అనమాట. ప్రిన్స్ కట్, అలాగే హ్యాండ్స్ డిజైన్ చూడండి. ఇంకా ఏంటంటే ఇది నార్మల్ పాదంతో స్టిచ్ చేసిన బ్లౌజ్ అనమాట. సింగిల్ పాదం ఏం సెట్ చేయకుండా చూపిస్తున్నాను మీకోసం. ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్. కరెక్ట్గా పెట్టేసుకొని మనం ఆల్రెడీ కటింగ్ చేసుకునేటప్పుడు ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. ముందు కట్ చేసుకోకూడదు అనమాట. బ్లౌజ్ అనేది ఎప్పుడు నెక్ ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చిన ఏ బ్లౌజ్కైనా మధ్యలో ఇలా స్ట్రైట్గా ఒక స్టిచ్ వేసేసుకొని రఫ్గా నెక్ చుట్టూ కొంచెం అంటే డిజైన్కి ఆనుకొని కాకుండా నార్మల్గా లైనింగ్ కదలకుండా ఉండటానికి ఒక 1/2 ఇంచ్ ఖర్చుతో కానీ 1/4 ఇంచ్ ఖర్చుతో కానీ ఒక స్టిచ్ వేసుకోండి ఫస్ట్. ఓకేనా? ఇది రఫ్గా వేసుకునే స్టిచ్ అనమాట. ఇలా వేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్కి తిప్పుకొని ఇప్పుడు వర్క్ ఏదైతే వచ్చిందో దాని పక్క నుంచి వర్క్ మీద మాత్రం అస్సలు పడొద్దు. కొంచెం వర్క్కి అవతలే ఉండాలి, కానీ వర్క్ మీద మాత్రం పొరపాటును కూడా నీడిల్ అనేది ఎక్కించకుండా చూసుకోండి. నేను నార్మల్ పాదంతోనే స్టిచ్ చేస్తున్నాను. ఓకేనా? మీరు నార్మల్ మిషన్ మీద అయినా ఇలా స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా చక్కగా డిజైన్ పక్క నుంచి ఇటు మనం రాంగ్ సైడ్ తిప్పితే మనకి డిజైన్ కనపడిద్ది కాబట్టి ఇటు సైడ్ కరెక్ట్గా స్టిచ్ వేసుకున్న తర్వాత ఒక 1/4 ఇంచ్ ఖర్చు ఉంచుకొని మిగతాది మొత్తం కట్ చేసేసుకోండి. ఎక్కువ 1/2 ఇంచ్ అలా ఖర్చు ఉంచొద్దు. అలా ఉంచారు అంటే మీకు రౌండ్ అనేది కరెక్ట్గా తిరగదనమాట, పర్ఫెక్ట్గా రాదు. ఒక 1/4 ఇంచ్ ఖర్చు ఉంచుకోండి, సరిపోయిద్ది. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత అక్కడక్కడ టక్స్ పెట్టేసుకోండి. చక్కగా ఇలా టక్స్ పెట్టుకోవడం వల్ల మీకు రౌండ్ అనేది నీట్గా వచ్చింది అనమాట. ఓకేనా? ఈ టక్స్ పెట్టుకోవడం మాత్రం కంపల్సరీ అనమాట. లేదంటే మీకు ఆ టర్న్ అయ్యే దగ్గర మూలల్లో కరెక్ట్గా షేప్ అనేది రౌండ్ కరెక్ట్గా రాదు. ఓకేనా? మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? ఇదిగోండి. ఇప్పుడు ఇలా లైనింగ్ అనేది పక్కకి ఇలా ఫోల్డ్ చేసుకొని లైనింగ్ మీద ఎడ్జ్కి వేసుకోండి. అంటే మనకి మెయిన్ క్లాత్ మీద పడకూడదు అనమాట. వీలైనంత ఎడ్జ్కి వేసుకోండి ఈ స్టిచ్ అనేది. ఓకేనా? ఈ స్టిచ్ కూడా కంపల్సరీ వేసుకోవాలి. మీకు బొటిక్ లెవెల్ ఫినిషింగ్ రావాలి అంటే నేను చూపించినట్టు టిప్స్ అన్నీ ఫాలో అవుతా కుట్టుకోండి. ఓకేనా? ఫ్రంట్ పార్ట్ నెక్ జాయింట్ వేసేది చూపించలేదు, ఎందుకంటే యాజ్ ఇట్ ఈజ్ బ్యాక్ పార్ట్ ఎలా అయితే వేసుకుంటామో అలాగే అటాచ్ చేసేసుకొని తిప్పేసుకొని ఒక స్టిచ్ వేసుకున్నాను. నేను షోల్డర్ మీద బ్యాక్ పార్ట్ దగ్గర లైనింగ్ అటాచ్ చేయలేదు మొత్తం. ఎందుకు అంటే ఇన్విజిబుల్ లోడింగ్తో మీకు షోల్డర్ జాయింట్ చూపిద్దామని నార్మల్గా లైనింగ్కి స్టిచ్ వేసి తీసి పక్కన పెట్టేశాను అనమాట. ఓకేనా? వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఒక్క 1/2 అవర్ కేటాయించి మీరు మొత్తం చూశారు అంటే పర్ఫెక్ట్గా బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే నేర్చుకోవచ్చు. కంప్యూటర్ వర్క్ అయినా, మగ్గం వర్క్ అయినా, రెడీమేడ్ వర్క్ బ్లౌజ్ అయినా ఏదైనా ఇంకా సేమ్ ప్రాసెస్ అనమాట. ఇప్పుడు రైట్ సైడ్లో మనకి వర్క్ వచ్చింది, లెఫ్ట్ సైడ్లో రాదు కదా. ఆ రాని వైపు కంపల్సరీ పైపింగ్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి. పైపింగ్ వేశారు అంటే ఫినిషింగ్ చాలా బాగుంటుంది. బొటిక్ వాళ్ళు ఫాలో అయ్యే టిప్స్ ఇవేనమాట. మంచి ఫినిషింగ్. వాళ్ళు ఎంత కాస్ట్ అయినా ఎందుకు ఇస్తారు కస్టమర్స్ అంటే వాళ్ళు ప్రతి చిన్న విషయం దగ్గర కూడా పర్టికులర్గా ఉంటారనమాట. చాలా నీట్ ఫినిషింగ్ ఇవ్వాలి అంటే ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అయితే మీరు కూడా ఫాలో అవ్వాల్సిందే. ఓకేనా? ఇన్విజిబుల్ పైపింగ్ అయితే వేస్తున్నాను నేను. నార్మల్ పైపింగ్ వేసినా కూడా పర్లేదు, మీ చాయిస్. మీకు ఇన్విజిబుల్ పైపింగ్ ఈజీగా ఉంటుంది అంటే ఇన్విజిబుల్ వేయండి, లేదంటే నార్మల్ పైపింగ్ అయినా వేసేయండి. ఓకేనా? ఇలా వేసిన తర్వాత సేమ్ మనం వర్క్ బ్లౌజ్ ఎలా అయితే కట్ చేసుకున్నామో 1/4 ఇంచ్ ఖర్చు ఉంచేసుకొని కట్ చేసుకొని అక్కడక్కడ టక్స్ పెట్టేసుకోండి. ఈ టక్స్ అనేది పైపింగ్ అయినా నెక్ తిప్పేసేటప్పుడైనా వర్క్ వచ్చినప్పుడు అలాంటప్పుడు కంపల్సరీ అండి. ఓన్లీ మనం కాలర్ పట్టి అంటే మెడపట్టి వేసినప్పుడు తప్ప మిగతా అన్ని సార్లు మనం టక్స్ అనేది పెట్టుకోవాలన్నమాట. ఓకేనా?
ఇప్పుడు పైపింగ్ వేసిన దాన్ని పక్క నుంచి పైపింగ్ మీద కాదు, అలాగే మెయిన్ క్లాత్ మీద పడకుండా రెండింటికి మధ్యలో ఉన్న ఎడ్జ్లో ఒక స్టిచ్ వేసుకోండి. ఇలా వేసుకుంటే ఫినిషింగ్ బాగుంటుంది, రౌండ్ అనేది కరెక్ట్గా షేప్ అనేది నీట్గా కనిపించిద్ది అనమాట. ఓకేనా? ఇదిగోండి, ఇలా వేసుకున్న తర్వాత లైనింగ్ అనేది మెయిన్ క్లాత్కి అటాచ్ చేసేసుకోండి. నార్మల్ లైనింగ్ బ్లౌజ్ కుట్టుకున్నంత ఈజీగా కుట్టుకోవచ్చు. వర్క్ బ్లౌజ్ అయినా చాలామంది వర్క్ బ్లౌజ్ కుట్టడం అంటే భయపడతారు. అస్సలు భయపడాల్సిన అవసరమే లేదండి. చాలా నీట్గా అయితే స్టిచ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇది మనకి అర్జెంట్ బ్లౌజ్ అనమాట. అనుకోకుండా నైట్ వచ్చేసి 9కి అలా ఇచ్చారు బ్లౌజ్. మనకి 1 అవర్లో కుట్టేసి ఇచ్చేసేయమన్నారు. అందుకనే స్పీడ్గా కుడుతున్నాను. కటింగ్ వీడియో అందుకే మీకు పెట్టలేదన్నమాట ఈ వీడియోది. కావాలి అంటే కామెంట్ చేయండి, తప్పకుండా నేను ప్రిన్స్ కట్ అయితే చూపిస్తాను మీకు. ఓకేనా? ఇదిగోండి, అటాచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సైడ్ మనకి ప్రిన్స్ కట్లో సైడ్ వచ్చే పీస్ ఉంటాయి కదా, వాటికి కూడా లైనింగ్ అనేది అటాచ్ చేసేసుకుంటున్నాను. వీటికి లైనింగ్ అటాచ్ చేసుకునేటప్పుడు చూసి పెట్టుకోండి, ఎటు పార్ట్కి అటు పార్ట్ అనమాట. లేదంటే రెండు ఒకే వైపుకి రెడీ చేసుకున్నారనుకోండి, మళ్ళీ ఊడదీసి వేసుకోవాల్సి వచ్చింది. ఇలా పెట్టేసుకొని లెఫ్ట్ పార్ట్ లెఫ్ట్కి, రైట్ పార్ట్ రైట్కి ఇలా అటాచ్ చేసుకోండి. ఈ లైనింగ్ జాయింట్ చేసేటప్పుడు కొంచెం పెద్ద స్టిచ్ వచ్చే అవకాశం ఉంటే పెద్ద స్టిచ్ పెట్టుకోండి. కొన్ని మెషిన్స్లో అయితే పెద్ద స్టిచ్ పెట్టుకోవడానికి ఉండదు. ఆ అవకాశం ఉంది అనుకుంటే పెద్ద స్టిచ్ లాగేసుకోండి, మీకు టైం అనేది సేవ్ అవుతుంది అనమాట. ఓకేనా? ఇలా జాయింట్ వేసుకున్న తర్వాత ఈ ఎడ్జెస్ అన్నీ కట్ చేసేసుకోండి. సేమ్ అదే ప్రాసెస్లో మనకి ఇంకోవైపు పీస్ కూడా రెడీ చేసేసుకోండి. చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది. మనకి మెజర్మెంట్కి ఇచ్చింది కూడా ప్రిన్స్ కట్ బ్లౌజే అనమాట. నేను మొత్తం స్టిచ్చింగ్ పూర్తయిన తర్వాత మీకు కొలిసి కూడా చూపిస్తాను ఎంత కరెక్ట్గా వచ్చింది మనకి అనేది. ఓకేనా? నేను బ్లౌజ్ కటింగ్లో కావచ్చు, స్టిచ్చింగ్లో కావచ్చు, చిన్న చిన్న టిప్స్ అయితే చెప్తాను. ఆ టిప్స్ యూస్ చేశారు అంటే మీరు కూడా షాప్స్లో ఎలా అయితే ఫినిషింగ్ వచ్చిద్దో దానికి ఏ మాత్రం 1% కూడా తగ్గకుండా అయితే మీరు నేర్చుకోవచ్చు టైలరింగ్ అనేది. ఓకేనా? ఇదిగోండి, ఇలా అటాచ్ చేసేసుకోవాలన్నమాట మనం. ఇప్పుడు ఫస్ట్ చంక వైపు నుంచి ఖాయం చేసి వేసేసుకుంటున్నాను నేను. అసలైతే మనం మెయిన్ మార్కింగ్ డాట్ దగ్గర పెట్టుకున్న దాని దగ్గర నుంచి సెంటర్ పాయింట్ నుంచి వేసుకుంటాం ఎప్పుడు. నార్మల్గా నేను ఆల్రెడీ అన్నీ కొలిచి కరెక్ట్గా రెడీ చేసుకున్నాను కాబట్టి చంక వైపు నుంచి పెట్టేసుకుంటున్నాను. ఇలా చక్కగా ఏ పార్ట్ సాగదీయకుండా చక్కగా అలా అటాచ్ చేసేసుకోండి. డబల్ స్టిచ్ అయితే కంపల్సరీ వేసుకోండి ప్రిన్స్ కట్కి సైడ్ క్లాత్ అటాచ్ చేసేటప్పుడు. ఓకేనా? కంపల్సరీ డబల్ స్టిచ్ వేసుకోండి. ఓవర్లాక్ మెషిన్ ఉంది అనుకుంటే కనుక ఇలా అటాచ్ చేసేసుకొని ఓవర్లాక్ చేసుకోవాలి. ఓవర్లాక్ లేని వాళ్ళకి నార్మల్గా ఎలా వేసుకోవాలి అనేది నేను ఇంకొక వీడియోలో అయితే చూపిస్తాను. మీకు ఏమాత్రం ఖర్చులు బయటికి కనిపించకుండా ఉండేటట్టు వేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఇదిగోండి, ఇటు సైడ్ కూడా సేమ్ యాజ్ టీజ్ పాదం ఖర్చు పెట్టేసుకొని ఇలా అటాచ్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ స్టోన్స్ అనేవి నాకు అడ్డం వచ్చినాయి అనమాట. ఆ స్టోన్స్ అయితే తీసేస్తున్నాను. స్టోన్స్ ఉన్న వాటికి కొంచెం జాగ్రత్తగా చూసి వేసుకోవాలి. లేదంటే నీడిల్ అనేది బ్రేక్ అయ్యింది. బ్రేక్ అవ్వకపోయినా ముక్కు పోయినా కూడా మనకి సూదికి క్లాత్ బ్లౌజ్ పాడైపోయింది అనమాట. పీసులు పట్టేసినట్టు అలా వస్తాయి అన్నమాట. ఓకేనా? ఒక పాదం ఖర్చుతో చక్కగా వేసేసుకోండి. చాలా ఈజీ అండి ప్రిన్స్ కట్ అయితే. ఇది వచ్చేసి మెచ్యూర్ ఫంక్షన్ పాపదన్నమాట. మగ్గం వర్క్ దగ్గరే లేట్ అయిపోయింది బ్లౌజు. మార్నింగ్ ఫంక్షన్ అందుకని నైట్ అయితే కుట్టేసి ఇచ్చేసేయాలన్నమాట. ఇలా చక్కగా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో మనకి ప్రిన్స్ కట్ అనేది.
ఇప్పుడు ఇలా కొలిసి చూసుకోండి, అటు సైడ్ ఇటు సైడ్ కరెక్ట్గా వచ్చిందా లేదా అని. ఏమన్నా ఎక్కువ తక్కువలు ఉంటే ఇక్కడే కింద కట్ చేసేసుకోవాలి. నాకైతే కరెక్ట్గానే వచ్చింది. చూడండి షేప్ కూడా నీట్గా వచ్చింది. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్లో నేను ఎప్పుడు చెప్తాను కదా, కరెక్ట్గా సెంటర్ పాయింట్ ఎక్కడ ఉందో అక్కడ మార్కింగ్ పెట్టుకోండి. అలాగే లైనింగ్కి కూడా సెంటర్ పాయింట్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత రెండింటికి సెంటర్ పాయింట్ ఏదైతే మనం మార్క్ చేసుకున్నామో అవి ఒకే చోట పెట్టేసుకొని రఫ్గా ఒక స్టిచ్ వేసుకోండి. ఇప్పుడే వర్క్ దగ్గరగా వేసుకోవద్దు, కింద ఎడ్జ్కి ఒక స్టిచ్ వేసేసుకోండి. ఇలా 2 హ్యాండ్స్కి వేసుకోండి. జాగ్రత్తగా చూసి వేసుకోండి. ఫ్రంట్ పార్ట్తో ఎండ్ అయిందంటే మళ్ళీ దాని పక్కనే ఫ్రంట్ పార్ట్ పెట్టి వేయాలి. లేదు బ్యాక్ పార్ట్తో ఎండ్ అయింది ఆ హ్యాండ్ అంటే మళ్ళీ బ్యాక్ పార్ట్ పక్కన పెట్టాలన్నమాట. లేదంటే 2 హ్యాండ్స్ ఒకే వైపుకి రెడీ అవుతాయి. ఓకేనా? ఇలా చక్కగా రఫ్గా ఒక స్టిచ్ వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు వర్క్ ఉన్న వైపు అంటే రాంగ్ సైడ్కి ఇటువైపుకి తిప్పుకొని ఇలా వర్క్ పక్క నుంచి ఒక స్టిచ్ వేసేసుకోండి. వర్క్ మీద మాత్రం పొరపాటును కూడా ఎక్కనివ్వద్దు. నూలి పోగువారు అంటారు కదా, సన్నగా అలా పక్కకి పడినా పర్లేదు కానీ వర్క్ మీదకి మాత్రం వెళ్లకుండా చూసుకోండి. వీలైనంత ఎడ్జ్కి ట్రై చేయండి. లేదంటే వర్క్ లేని వైపుకి వెళ్ళినా పర్లేదు కానీ వర్క్ మీద మాత్రం రావద్దు స్టిచ్ అనేది. ఓకేనా? తర్వాత సేమ్ లైనింగ్ అనేది పక్కకి ఫోల్డ్ చేసుకొని లైనింగ్ మీద ఒక స్టిచ్ వేసేసుకోండి. ఏమన్నా ఎక్స్ట్రా ఉంది అంటే కట్ చేసేసుకోండి. ఒక 1/4 ఇంచు ఖర్చు ఉంచుకోండి చాలు. అలా మరీ ఎక్కువ ఖర్చులు ఉంచుకున్నా మీకు ఫినిషింగ్ అనేది నీట్గా రాదనమాట. ఇలా స్టిచ్ వేసేసుకున్న తర్వాత కంపల్సరీ ఏ వర్క్ బ్లౌజ్కైనా వర్క్ పక్క నుంచి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. లేదంటే మీకు లైనింగ్ అనేది బ్లౌజ్ వేసుకున్నప్పుడు పైకి వచ్చేసిద్ది అనమాట. ఇది మాత్రం మగ్గం వర్క్కైనా కంప్యూటర్ వర్క్ ఏ వర్క్కైనా ఈ స్టిచ్ మాత్రం కంపల్సరీ వేసుకోవాలి. నేను బ్యాక్ పార్ట్లో ఇది ఎందుకు వేసుకోలేదు అంటే చెప్పాను కదా, షోల్డర్ జాయింట్ అనేది ఇన్విజిబుల్ వేసేటప్పుడు మాత్రమే వేసుకోను. ఇదిగోండి చక్కగా వర్క్ మీద ఎక్కడ వేసుకుంటే మనకి ఈ స్టిచ్ కనపడొద్దు, మళ్ళీ కనపడితే బాగోదు. కనపడకుండా ఎక్కడ వేసుకుంటే మనకు స్టిచ్ కనపడదు అనేది చూసి వేసుకోండి. స్టోన్స్ ఉన్నాయి కాబట్టి నేను కొంచెం జాగ్రత్తగా చూసుకొని వేసుకుంటున్నాను. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత మళ్ళీ పెద్ద కుట్టు అనేది పెట్టేసుకొని లైనింగ్ అనేది జాయింట్ వేసేసుకోండి. ఇలా లైనింగ్ జాయింట్ వేసుకున్న తర్వాత అయినా మనకి చంక దగ్గర ఏమన్నా చిన్న ముక్కలు పడేది ఉంది అంటే లైనింగ్ జాయింట్ చేసుకున్నాకైనా వేసుకోవచ్చు. నాకైతే ఒక్క హ్యాండ్కే పడిందనమాట, చిన్న పీస్ ఒకటి. సేమ్ ఇదే ప్రాసెస్లో ఇప్పుడు రెండో హ్యాండ్ ఇదిగోండి ఇక్కడ చిన్న ముక్క అయితే పడింది. మనకి స్టిచ్ చేసేటప్పుడైనా వేసేసుకోవచ్చు. ఓన్లీ చంక దగ్గరే పడింది, కింద నుంచి అవసరం లేదు కాబట్టి ఇప్పుడు వేసేసుకుంటున్నాను అనమాట. ఇలా వేసేసుకొని మళ్ళీ దీన్ని కూడా లైనింగ్ అనేది అటాచ్ చేసేసుకుంటున్నాను. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఓకేనా? ప్రిన్స్ కటింగ్ కావాలి అన్నా కూడా కామెంట్ చేయండి, తప్పకుండా పోస్ట్ చేస్తాను. ఇలా లైనింగ్ జాయింట్ వేసుకున్న తర్వాత ఇంకా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా ఇలా కట్ చేసేసుకోండి. ఇదిగోండి 2 హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయినాయి కదా. ఇప్పుడు వీటిని బాడీ పార్ట్కి అటాచ్ చేసుకుందాం. ఫస్ట్ ఉక్సులు పట్టి కాజా పట్టి రెడీ చేసుకుంటున్నాను. కాజా పట్టి కోసం నేను చాలాసార్లు చెప్పాను మీకు, మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ 2 కావాలన్నమాట. మనం బాడీ పార్ట్కి ఎలా అయితే అటాచ్ చేసుకుంటామో యాజ్ ఇట్ ఈజ్ అలా అటాచ్ చేసుకోండి కాజా పట్టి కోసం. ఉక్సులు పట్టికి అయితే ఓన్లీ లైనింగ్ సరిపోయిద్ది. కాజా పట్టి కంపల్సరీ 2 లేయర్స్ వేసుకోండి, అప్పుడే మీకు ఫినిషింగ్ నీట్గా వచ్చింది. ఓకేనా? ఇదిగోండి రాంగ్ సైడ్ని ఇలా పెట్టేసుకొని మెయిన్ క్లాత్ అనేది పైన ఇలా వేసుకోండి. చాలామంది రైట్ సైడ్ వేసుకొని రాంగ్ సైడ్కి తిప్పి ఫోల్డ్ చేసుకుంటారు, అలా వేసుకోవద్దు. ఇలా వేసుకోండి, ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుంది. ఓకేనా? ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ ఫోల్డ్ చేసుకొని రైట్ సైడ్కి తిప్పండి. పైన ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఆల్రెడీ మనం నెక్ అనేది వేసేసుకున్నాం కాబట్టి పైన ఇలా ఫోల్డ్ చేసేసుకొని వేసుకోండి కాజా పట్టి ఒక స్టిచ్ వేసిన తర్వాత దాని పక్కనే 1/4 ఇంచు ఖర్చుతో అయితే రెండో స్టిచ్ వేయండి. చాలామంది కాజా పట్టికి ఆ చివర వేస్తారు స్టిచ్. అలా కన్నా మీరు ఒక 1/4 ఇంచు ఖర్చుతో మార్జిన్తో వేసుకున్నారు అంటే కాజాలు కరెక్ట్గా దాని మధ్యలో వేసుకుంటే ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది. ఓకేనా?
ఈ చివర కాకుండా ఇలా పావించి ఖర్చుతో వేసుకోవడం అలవాటు చేసుకోండి కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే. మీకు కాజాలు కూడా కరెక్ట్గా దాని మధ్యలో వేసుకుంటే బాగుంటాయి. ఇప్పుడు వచ్చేసి ఉక్స్ పట్టీ అనమాట. ఉక్స్ పట్టీకి రైట్ సైడ్ని ఇలా పెట్టేసుకొని ఒక స్టిచ్ వేసుకోండి. ఉక్స్ పట్టీ కాజా పట్టీ అనేది కూడా మన బ్లౌజ్ ఫినిషింగ్కి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ బ్లౌజ్ చూడగానే ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటంటే ఉక్స్ పట్టీ కాజా పట్టీ షేప్ బెల్ట్ ఇవే చూస్తారు. ఇది ప్రిన్స్ కట్ కాబట్టి షేప్ బెల్ట్ లేదు, నార్మల్గా చెప్తున్నాను నేను. ఏ బ్లౌజ్కైనా ఫినిషింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఫిట్టింగ్ ఒక్కటి కటింగ్ ఒక్కటి నేర్చుకుంటే సరిపోదు, ఆ ఫినిషింగ్ కూడా మనం ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఏంటి అనేది చిన్న చిన్నవి కూడా ఉక్సులు పట్టీ కాజా పట్టీ దగ్గర నుంచి షేప్ బెల్ట్ దగ్గర నుంచి నెక్ పట్టీ వరకు మొత్తం ప్రతి చిన్న విషయం కూడా మన ఛానల్లో అయితే పోస్ట్ చేస్తున్నాను. కొంచెం మీరు నేర్చుకోవాలి అంటే కొంచెం టైం కేటాయించి చూశారు అంటే చాలా యూజ్ అవుతుంది అనమాట కొత్తగా నేర్చుకునే వాళ్ళకి. ఓకేనా? మంచి ఫినిషింగ్ నేర్చుకోవాలి మేము షాప్స్లో ఇచ్చే ఫినిషింగ్ అంటే కనుక నేను చూపించే టిప్స్ అనేది ఫాలో అవ్వండి. ఓకేనా? ఇలా ఒకసారి కొలిసి చూసుకోండి. ఏదన్నా ఎక్కువ తక్కువలు ఉన్నాయి అనుకుంటే కింద ఇప్పుడే కటింగ్ చేసేసుకోండి. మళ్ళీ మనం నడుము పట్టి జాయింట్ వేసుకున్న తర్వాత అంటే కుదరదు కదా. ఇప్పుడు వచ్చేసి షోల్డర్ జాయింట్ వేసుకుంటున్నాను. ఇదిగోండి ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ అనేది సపరేట్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ ఇలా పెట్టుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్లో ఉన్న బ్యాక్ పార్ట్ లైనింగు ఫ్రంట్ పార్ట్ మీదకి ఇలా వేసుకోండి. ఇలా వేసి పైన భుజం మీద ఒక స్టిచ్ వేసుకోండి. లోడింగ్ అంటే ఇంతేనండి, పెద్ద కష్టమే ఉండదు, చాలా ఈజీ అనమాట. ఓవర్లాక్ మిషన్ లేని వాళ్ళకి షోల్డర్ జాయింట్ కనిపించకుండా నీట్ ఫినిషింగ్ వచ్చింది అనమాట. వర్క్ బ్లౌజులకి కంపల్సరీ ఇలా వేసుకోండి ఎవరైనా కానీ. చూడండి ఎంత నీట్గా వచ్చిందో మనకి, ఏ విధమైన పీసులు కనిపించకుండా. చాలా ఈజీ, ఏం లేదు. నార్మల్గా లైనింగ్ పక్కకు జరిపేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకోండి. ఫ్రంట్ పార్ట్ షోల్డర్ పెట్టుకున్న తర్వాత ఆ లైనింగ్ దీనిపైనుంచి రానివ్వండి. అంటే బ్యాక్ పార్ట్ మెయిన్ క్లాత్కి లైనింగ్కి మధ్యలో ఫ్రంట్ పార్ట్ ఉండాలి. ఓకేనా? అర్థమైంది కదా మీకు? డబల్ స్టిచ్ కంపల్సరీ, డబల్ స్టిచ్ అలాగే స్టార్టింగ్ ఎండింగ్ రఫ్ లాగేసుకోండి. ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకోండి ఒక పావు ఇంచు ఉంచుకొని. ఇంకోసారి చూపిస్తా చూడండి ఎంత నీట్గా వచ్చిద్దో మనకి షోల్డర్ జాయింట్ అనేది. ఎక్కడ అసలు పీసులు కనిపించకుండా నీట్గా ఉంటుంది. ఇలా వేసుకున్న తర్వాత మనం ఇందాక స్టిచ్ అయితే వేసుకోలేదు కదా వర్క్ పక్క నుంచి, ఆ స్టిచ్ మాత్రం ఇప్పుడు వేసుకుంటున్నాను. ఈ స్టిచ్ మాత్రం కంపల్సరీ వేసుకోవాలి మీరు. ఇప్పుడు చూడటానికి బాగానే ఉంటుంది కానీ వేసుకున్నప్పుడు ఆ స్టిచ్ వేసుకోలేదు అంటే లైనింగ్ అనేది పైకి వచ్చేసిద్ది అనమాట, జరిగిపోతూ ఉంటుంది, పైకి కనిపిస్తూ ఉంటుంది, వర్క్ పైనుంచి లైనింగ్ కనిపిస్తూ ఉంటుంది. ఇలా స్టిచ్ వేసుకున్నారు అంటే ఫినిషింగ్ బాగుంటుంది, ఇంకా లైనింగ్ అనేది కదలదు అనమాట నెక్ దగ్గర. ఓకేనా? ఎక్కడైతే మీకు స్టోన్స్ పడవు అనుకుంటారో చూసుకొని, ఎక్కడ కుట్టు కనిపించదు పైకి అనుకుంటారో అక్కడ వేసుకోండి ఒక స్టిచ్. చూడండి ఇలా వేసుకున్న తర్వాత మనం లైనింగ్ అనేది బ్యాక్ పార్ట్కి అటాచ్ చేసేసుకుందాం. ఓన్లీ లోడింగ్ వేసేటప్పుడు మాత్రమే లైనింగ్ అనేది అటాచ్ చేసుకోము. ఓవర్లాక్ మిషన్ ఉంటే నార్మల్గా వేసుకొని ఓవర్లాక్ అయినా చేసేసుకోవచ్చు షోల్డర్ మీద. కానీ నేను 90% వర్క్ బ్లౌజెస్కి మాత్రం లోడింగ్ వేయడానికే ఎక్కువ ట్రై చేస్తానన్నమాట. లోడింగ్ అనేది నీట్ ఫినిషింగ్ కనిపించిద్ది మనకి బ్లౌజ్కి, మందంగా రాకుండా ఈ షోల్డర్ దగ్గర ఒత్తుకోకుండా అలా ఉంటుంది అనమాట. లోడింగ్తో వేసుకోవడానికి ట్రై చేయండి ఎవరైనా, చాలా నీట్గా ఉంటుంది లుక్ వైజ్ కూడా ఫినిషింగ్. ఓకేనా? ఇలా చక్కగా లైనింగ్ అనేది అటాచ్ చేసేసుకున్నాను. చేసుకున్న తర్వాత ఆ ఎక్స్ట్రా ఉన్నది మొత్తం కటింగ్ చేసేసుకోండి. వర్క్ బ్లౌజ్ స్టిచ్ చేయాలి అంటే చాలామంది భయపడతారు, అస్సలు భయపడాల్సిన అవసరమే లేదు. చాలా ఈజీ మీకు వర్క్ బ్లౌజ్ స్టిచ్ చేసుకోవడం అనేది. ఇంకా మీకు నెక్ పీస్ వేసుకునే పని ఉండదు, అన్నీ కొలుచుకోవాలి అని ఉండదు. ఆల్రెడీ వర్క్ కరెక్ట్గా మనకి మెజర్మెంట్తో వేసిస్తారు కాబట్టి చాలా ఈజీగా అయితే స్టిచ్ చేసుకోవచ్చు మీరు. ఓకేనా? ఒక్కసారి ఇలా ట్రై చేయండి, చాలా ఈజీగా అయితే స్టిచ్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ జాయింట్ చేసుకుందాం. హ్యాండ్స్ ఎప్పుడైనా మీరు మధ్యలో నుంచి అంటే షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి హ్యాండ్ మిడిల్లో టక్ పెట్టుకుంటాం కదా, ఇలాగే జాయింట్ వేసుకోండి. మీరు కొలుచుకొని సరిపోయింది కదా అని ఆ చివరి నుంచో అంటే బ్యాక్ పార్ట్ వైపు నుంచో ఫ్రంట్ పార్ట్ ఎండింగ్ నుంచో అలా అస్సలు ఎప్పుడు స్టార్ట్ చేయొద్దు. మీకు పావించి తేడా వచ్చినా హ్యాండ్ కరెక్ట్గా మిడిల్ అనేది
మన భుజం దగ్గరికి రాదనమాట. కంపల్సరీ కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే తెలుసు, కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చెప్తున్నాను. ఎప్పుడైనా హ్యాండ్ జాయింట్ అనేది మధ్యలో నుంచే వేసుకోండి. ఇంకా డబల్ స్టిచ్ అయితే కంపల్సరీ వేసుకోండి హ్యాండ్, ఎందుకంటే ప్రెషర్ అంతా పడేది మనకి హ్యాండ్ మీదే అనమాట బ్లౌజ్కి. ఓకేనా? మీరు ఒక్క స్టిచ్ వేసుకున్నారు అంటే అది కంపల్సరీ ఊడిపోయిద్ది. కంపల్సరీ చిన్న స్టిచ్ పెట్టేసుకొని డబల్ స్టిచ్ వేసుకోండి. మీకు ఎంత హడావుడి బ్లౌజ్ అయినా సరే కొన్ని స్టిచ్చెస్ అయితే డబల్ వేయాల్సిందేనండి. టైం లేదు అని సింగిల్ స్టిచ్ అలా వేయొద్దు. ఓకేనా? కస్టమర్ ఒక్కసారి వేసుకోగానే ఊడిపోయింది స్టిచ్ అనేది, ఒక్క స్టిచ్ వేశారంటే మీరు. ఇదిగోండి, ఇలా చక్కగా నీట్గా అటాచ్ చేసేసుకున్న తర్వాత సేమ్ రెండో వైపు కూడా ఇలాగే హ్యాండ్ అటాచ్ చేసుకోవాలి. ఇంకా హ్యాండ్ జాయిన్ చేసుకునేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సాగదీయకూడదు. ఇప్పుడు హ్యాండ్ పార్ట్ అయినా బాడీ పార్ట్ అయినా ఏదైనా కానివ్వండి, మీకు క్లాత్ సరిపోలేదు అంటే మీకు ఎక్కడ వరకు హ్యాండ్ వచ్చిందో అక్కడ వరకే ఉంచండి. మీరు సాగదీసి దాన్ని ఒక 1/2 ఇంచ్ తగ్గింది దీన్ని కవర్ చేద్దామని బాడీ పార్ట్ లాగడము హ్యాండ్ లాగడము అలా చెయ్యొద్దు. అలా చేశారు అంటే కంపల్సరీ ఫిట్టింగ్ అయితే అస్సలు రాదనమాట. ఎందుకంటే మీ బాడీ ఏదైతే మీరు కట్ చేసుకున్నారో దానికన్నా ఎక్కువ రావడమో లూజ్ రావడమో చేశారు మీరు లాగడం వల్ల. అప్పుడు లూజ్ అయినా రావచ్చు, టైట్ అయినా రావచ్చు. ఓకేనా? మీరు క్లాత్ మిగులుతుందని ప్రిల్స్లా పెట్టేశారనుకోండి చెయ్యి దగ్గర కానీ లేదా బాడీ పార్ట్ ఎక్కువ ఉందని, అప్పుడు మీకు లూజ్ వచ్చింది. లేదు సరిపోవట్లేదని సరి చేద్దాము చివరి వరకు ఖర్చు లోకి రావాలి అని లాగారనుకోండి టైట్ అయిపోయిద్ది. ఓకేనా? ఏ మాత్రం లాగొద్దు. మీకు కావాలి అంటే ఇప్పుడు 2 ఇంచెస్ పెట్టుకున్న ఖర్చు 1.5 ఇంచే అయిద్ది. ఆ చివర మిగిలిద్ది కదా క్లాత్ అనేది, ఇబ్బంది ఏమి ఉండదు. అలా కాకుండా మీరు మొత్తం ఖర్చులోకి కూడా సరిపోవాలి అని బాడీ పార్ట్ అయితే అస్సలు లాగొద్దు, హ్యాండ్ కూడా లాగొద్దు. ఊరికే అలా పెట్టేసుకొని చక్కగా జాయింట్ వేసుకోండి. ఓకేనా? నేను చెప్పేది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా యూజ్ అయిద్ది అనమాట. అందుకే చిన్న విషయాలు కూడా చెప్తున్నాను. ఇది కూడా చెప్పాలా అని అనుకోవద్దు. ఓకేనా? స్టార్టింగ్లో చేసే మిస్టేక్స్ ఎవరైనా సరే నేర్చుకునేటప్పుడు మనం ముక్క అతికేసుకునే పని లేకుండా చివరి వరకు రావాలని సాగదీసి హ్యాండ్ అనేది జాయింట్ వేస్తారనమాట. ఇదిగోండి 2 హ్యాండ్స్ ఇలా అటాచ్ చేసుకున్నాను. ఇలా అటాచ్ చేసుకున్న వెంటనే నేను ఓవర్లాక్ చేసేసుకుంటాను అనమాట. నాకు ఓవర్లాక్ మిషన్ ఇంట్లోనే ఉంటుంది కాబట్టి. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ డాట్ కూడా మనకి మగ్గం వర్క్ వచ్చింది కాబట్టి పూసలు ఎక్కడైతే లేవో చూసుకొని, ఆల్రెడీ వాళ్ళు మార్కింగ్ పెడతారు మన బ్యాక్ డాట్స్ కోసం, అది ఎక్కడైతే ఉందో అక్కడ చూసుకొని మీరు డాట్ వేసుకోండి. ఇలా చక్కగా బ్యాక్ డాట్స్ అనేది 2 వైపులా వర్క్ మీద పడకుండా వేసుకోండి. ఓకేనా? ఇలా వేసుకున్న తర్వాత కంపల్సరీ నడుముకైతే పైపింగ్ వేసుకోండి. నేనైతే గోల్డ్ కలర్ వర్క్ వచ్చింది కదా, మొత్తం గోల్డ్ కలర్ అయితే వేస్తున్నాను. గ్రీన్ అయినా వేసుకోవచ్చు కానీ నేను గోల్డ్ వేస్తున్నాను, పట్టు శారీ కాబట్టి గోల్డ్ బాగుంటుందని. ఇది కూడా ఇన్విజిబుల్ వేసుకోవాలి అనుకునే వాళ్ళు చాలామంది లైనింగ్ అటాచ్ చేసేసుకొని తిప్పేసుకుంటారు. అలా కన్నా మీరు ఇలా వేసుకున్నారు అంటే నడుము పట్టి అనేది స్టిఫ్గా ఉంటుంది అనమాట, చాలా నీట్గా ఉంటుంది. ఇది వచ్చేసి మనకి నడుము పట్టి కోసం కోరాస్ వైపు తీసుకుంటాను ఎప్పుడు. ఇది కోరాస్ వైపు అయితే క్లాత్ మిగలలేదు కాబట్టి నార్మల్గా తీసేసుకొని అంచు మడిచి కుట్టేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పైపింగ్ ఏదైతే జాయింట్ వేసుకున్నామో స్టిచ్ ఉంది కదా, కరెక్ట్గా దాని మీదే వేసుకోండి. అలాగే మనం డాట్స్ పెట్టుకున్న దగ్గర కంపల్సరీ నడుము పట్టి అనేది చిన్న ప్రిల్ పెట్టుకోండి అక్కడ, లేదంటే మీకు నడుము పట్టి తగ్గిద్ది అనమాట. హెమ్మింగ్ చేసుకునేటప్పుడు కంపల్సరీ 2 డాట్స్ దగ్గర 2 ప్రిల్స్ పెట్టుకోండి నడుము పట్టి. ఇలా పైపింగ్తో వేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎప్పుడైనా ముందు మెయిన్ డాట్స్ అదే బ్యాక్ డాట్స్ వేసేసుకున్న తర్వాతే పైపింగ్ వేసుకోండి. పైపింగ్ వేసుకొని నడుము పట్టి వేసుకున్న తర్వాత డాట్స్ వేసుకున్నారు అంటే లుక్ వైజ్ అంత బాగోదన్నమాట. ఓకేనా? ఏమన్నా ఎక్స్ట్రాస్ ఉంటే కట్ చేసేసుకోండి. ఎప్పటికప్పుడు 1/2 ఇంచ్ ఖర్చు ఉంచేసుకొని ఎక్స్ట్రాస్ అనేవి కట్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ మనం నెక్కి ఎలా అయితే వేసుకున్నామో అలాగే పైపింగ్ పక్క నుంచి మెయిన్ క్లాత్ మీద పడకుండా పైపింగ్కి మెయిన్ క్లాత్కి మధ్యలో ఒక స్టిచ్ అయితే వేసుకోండి. ఈ స్టిచ్ కూడా కంపల్సరీ అనమాట. ఈ స్టిచ్ వేసుకోకపోతే మళ్ళీ మీకు నడుము పట్టీకి ఏదైతే మనం క్లాత్ జాయింట్ వేసుకున్నామో అది హెమ్మింగ్ చేసినా కూడా ఫోల్డ్ అవుతా కనిపిస్తూ ఉంటుంది. అదే ఈ స్టిచ్ వేసుకున్నారు అంటే ఇంకా మీకు అలా కనిపించే అవకాశమే ఉండదు అనమాట. ఓకేనా?
నీట్ ఫినిషింగ్ ప్రతి ఇలా చిన్న చిన్న టిప్సే అన్నమాట మనం తెలుసుకోవాల్సింది. నీట్ ఫినిషింగ్ రావాలి అంటే చేసే పని మొత్తం చేయక తప్పదు. చిన్న చిన్న టిప్స్, చిన్న చిన్న విషయాలు తెలియక మనం ఫినిషింగ్ అనేది మంచిగా ఇవ్వలేనోళ్ళు చాలామంది ఉంటారు. చూడండి ఎంత నీట్‌గా వచ్చిందో మనకి. ఇప్పుడు సైడ్ జాయింట్ చేసుకుందాం. లెఫ్ట్ పార్ట్ లెఫ్ట్, రైట్ పార్ట్ రైట్ కొలుచుకోవాలి ఎప్పుడైనా. ఇదిగోండి ఫస్ట్ ముంచేయి లూజ్ ఇలా కొలుచుకోండి. ఇక్కడ ఇంకొక టిప్ ఉంది మీకు సైడ్ జాయింట్ చేసుకునేటప్పుడు. ఇదిగోండి చంక కూడా సేమ్ మెజర్మెంట్ బ్లౌజ్ పెట్టేసుకొని ఇలా కొలుచుకోండి. ఎక్కడ వరకు స్టిచ్ వచ్చిందో అక్కడికి ఒక మార్కింగ్ చేసుకోండి. సైడ్ జాయింట్ చేసుకునేటప్పుడు చాలామందికి బ్యాక్ పార్ట్ కానీ ఫ్రంట్ పార్ట్ కానీ కొంచెం ఎక్కువ తక్కువ వస్తాయి. అలా వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అనేది ఈ వీడియోలో చూపిస్తాను, చూడండి స్కిప్ చేయకుండా. ఓకేనా? ఇదిగోండి నేను ఫ్రంట్ పార్ట్లో అయితే నడుం పట్టి వేసుకోలేదు. ఒకసారి ఇలా చివరి వరకు స్టిచ్ వేసుకొని చూద్దాము. ఎంత మనకు ఒక్కొక్కసారి క్లాత్ ఎక్కువ తక్కువ వచ్చింది కదా, దాన్ని బట్టి అయితే నడుం పట్టి జాయింట్ వేసుకుందాం అనుకున్నాను. ఇక్కడ వరకు వేసుకున్నాను. ఆల్రెడీ నేను ఇంకా నడుం పట్టి జాయింట్ వేయలేదు, కానీ బ్యాక్ ఫ్రంట్ అనేది కరెక్ట్గా వచ్చింది. అంటే ఇప్పుడు పావించి మనం నడుం పట్టి జాయింట్ వేసుకుంటే అది తగ్గిద్ది అనమాట ఫ్రంట్ పార్ట్లో. కానీ వేసుకోవాలి కదా, మనం వేసేసుకుంటున్నాను. అది ఎలా కవర్ చేసుకోవాలి, ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి అనేది చూపిస్తాను. ఇది చాలా మంచి టిప్. చాలామందికి తెలియక ఇలా ఎక్కువ అంటే ఫ్రంట్ పార్ట్ కానీ బ్యాక్ పార్ట్ కానీ ఎక్కువ వచ్చినప్పుడు ఏం చేయాలో తెలియక చంక దగ్గర కలిపి కుట్టేస్తారు. మళ్ళీ షేప్ బెల్ట్ అయితే షేప్ బ్లౌజ్ అయితే షేప్ బెల్ట్ ఊడదీసేయడం అలా చేస్తారు. మీకు 1/2 ఇంచ్ తేడా వచ్చినా సరే దాన్ని ఏ విధమైన కుట్లు ఊడదీయడం అలా ఏమీ లేకుండా ఈజీగా సెట్ చేసుకోవచ్చు. అది ఎలా సెట్ చేసుకోవాలి అనేది చూపిస్తాను చూడండి. నడుం పట్టి వేసేసుకున్న తర్వాత ఎడ్జ్కి ఒక స్టిచ్ వేసుకుంటున్నాను ఫినిషింగ్ బాగుంటుందని. కావాలనుకుంటే మీరు ఫ్రంట్ పార్ట్లో కూడా పైపింగ్ వేసుకోవచ్చు. ఇది నార్మల్ బ్లౌజే కాబట్టి, అంటే శారీ మీద బ్లౌజ్ కాబట్టి నేను పైపింగ్ వేయలేదు. మీరు లెహంగాస్ మీద అయితే ఫ్రంట్ కూడా పైపింగ్ వేసుకోండి. క్రాప్ టాప్లు అలాంటివి అయితే చాలా బాగుంటుంది. ఇది ఎటు శారీతో కవర్ అయిపోయింది కాబట్టి ఫ్రంట్ పార్ట్ నేను వేయట్లేదు అనమాట. ఓకేనా? ఇలా వేసుకున్న తర్వాత చూడండి మనకి ఆల్రెడీ ఇక్కడ తగ్గింది, ఫ్రంట్ పార్ట్ అనేది తగ్గిద్ది కంపల్సరీ. చూడండి బ్యాక్ పార్ట్ ఎంత ఎక్కువ వచ్చిందో, అదిగోండి అలా ఫోల్డింగ్ చూపిస్తున్నాను చూడండి, అంత ఎక్కువ వచ్చింది. అలా వచ్చినప్పుడు మీరు కుట్టు చంక వరకు కానీ చంక కింద వరకు కానీ వేసుకొని ఇటు కింద సైడ్ ఏదైతే ఉందో సేమ్ అదే మార్కింగ్ ఫ్రంట్ పార్ట్ కానీ బ్యాక్ పార్ట్ కానీ మనం ఆల్రెడీ కొలిచి పెట్టుకున్నాం కదా, అవే మార్కింగ్స్ మీద ఇలా పెట్టేసుకొని కింద నుంచి జాయింట్ వేసుకోండి. కింద నుంచి జాయింట్ వేసుకున్నారు అంటే మీరు ఆ స్టిచ్ దగ్గరికి వెళ్ళేటప్పటికి అస్సలు క్లాత్ ఎక్కువ తక్కువ రావడం కానీ, అలాగే ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ తగ్గింది కదా, బ్యాక్ పార్ట్ ఎక్కువ ఉంది కదా, బ్యాక్ పార్ట్లో ప్రిల్ పట్టడం కానీ అలా ఏముండదు. చూడండి బ్యాక్ పార్ట్లో కూడా చూపిస్తాను. ఏ విధమైన కుచ్చు పడలేదు, కింద కూడా కరెక్ట్గా వచ్చిందనమాట. ఇది చాలా మంచి టిప్ అండి. మీకు ఎప్పుడైనా సరే క్రాస్ బ్లౌజ్కైనా ఏదన్నా ఒక పార్ట్ ఎక్కువ తక్కువ వస్తే చంక వరకు కానీ చంక కింద వరకు కానీ స్టిచ్ వేసుకొని కింద నుంచి జాయింట్ వేసుకోండి. సేమ్ అదే మార్కింగ్ మీద అనమాట. ఏం మార్చక్కర్లా, లూజు టైట్ చేయడం కానీ లూజ్ చేయడం కానీ ఏం అవసరం లేదు. కింద నుంచి జాయింట్ స్టార్ట్ చేయండి. అసలు ఇలా ట్రై చేసి చూడండి, ఒక మిరాకిల్ అనే చెప్పొచ్చు మీకు. అస్సలు ఏ విధమైన చూడండి ప్రిల్స్ పట్టం కానీ చంక దగ్గర కూడా కరెక్ట్గా వచ్చింది. చూడండి మనకి ప్లస్ గుర్తులాగా చూడండి, ఎక్కడ ప్రిల్స్ పట్టం అలా ఏముండదు, కరెక్ట్గా వచ్చేసిద్ది అనమాట మీకు. అది ఒక మ్యాజిక్ అనే చెప్పొచ్చు. చాలామందికి తెలియక చంక దగ్గర కలిపి కుడతారు. అలా కుట్టినప్పుడు చంక దగ్గర ప్లస్ గుర్తు అనేది పోయిద్ది. ఓకేనా? ఇలా ట్రై చేయండి ఎవరైనా ఎక్కువ తక్కువ వచ్చిందంటే. ఓకేనా? సేమ్ ఇదే మెథడ్లో రెండో వైపు కూడా ఎటువైపుది అటువైపే కొలుచుకోవాలి మనం. ఓకేనా? అంటే ఉక్సులు పట్టి వైపు ఉక్సులు పట్టి, కాజా పట్టి వైపు కాజా పట్టి కొలుచుకోవాలి. చంక అయినా ముంచేయి లూజ్ అయినా నడుమైనా ఏదైనా. ఓకేనా? ముంచేయి లూజు వేసుకున్న తర్వాత చంక దగ్గర ఇలా చక్కగా రౌండ్గా పెట్టేసుకొని బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా ఉండేటట్టు పెట్టుకోండి. ఒక పార్ట్ లూజ్ ఒక పార్ట్ టైట్ పెట్టుకోకుండా చక్కగా ఇలా పెట్టుకొని ఎక్కడ వరకు స్టిచ్ ఉందో కరెక్ట్గా నేను మార్కింగ్ చేసుకున్న దగ్గరికే వచ్చింది నాకు, అక్కడికి స్టిచ్ వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత యాజ్ ఇట్ ఈజ్ బ్యాక్ పార్ట్లో ఆల్రెడీ మనం మార్కింగ్ పెట్టుకున్నాము, ఇలా పెట్టుకోండి. అటువైపు మనకి ఎక్కువ వచ్చింది కదా బ్యాక్ పార్ట్ అనేది, మళ్ళీ ఒకసారి బ్యాక్ పార్ట్ కోల్చుకుంటున్నాను. నాకు అది పోయిందనమాట, మార్కింగ్ అనేది లైట్గా కనిపిస్తుంది, అయినా ఒకసారి చెక్ చేసుకున్నాను అనమాట, కరెక్ట్గా అక్కడే ఉంది. ఇదిగోండి ఇలా వేసుకున్నాను.
ఇక్కడ కూడా మనకు సేమ్ అటు సైడ్ ఎలా అయితే తక్కువ వచ్చిందో అలాగే వచ్చింది. అందుకే అక్కడ వరకు స్టిచ్ వేసుకొని మళ్ళీ నేను కింద నుంచి జాయింట్ వేసుకుంటున్నాను చూడండి. జాయింట్ చివరి వరకు వేసేసుకున్నాను అదే స్టిచ్ మీద. నేను ఏ విధమైన కలిపి కుట్టడం కానీ ఏమీ అడ్జస్ట్మెంట్ చేయలేదు. ఎగ్జాక్ట్గా సరిపోయింది. నాకు ఆ ఎక్స్ట్రా వచ్చిన ½ ఇంచ్ అనేది ఇక్కడ కవర్ అయిపోయింది అనమాట. అస్సలు కనిపించదు. మనము ఇలా కవర్ చేసి వేసామని కూడా మనకు కూడా తెలియదు అనమాట. అంత పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోయింది. ఎప్పుడైనా ఇలా ఎక్కువ తక్కువ వచ్చినప్పుడు ట్రై చేయండి. మీకు చాలా మంచి టిప్ అనమాట. మీకు ఎవ్వరు చెప్పుండ్రు ఇప్పటి వరకు నాకు తెలిసి. ఇలాంటి మంచి మంచి టిప్స్ అయితే మన ఛానల్లో ఉంటాయి. మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగో చూడండి ఎంత మంచిగా వచ్చిందో. చంక దగ్గర కూడా ఏ విధమైన ఎక్కువ తక్కువలు రాలేదు. ఏది ప్రిల్లాగా పట్టం కానీ ఏమి లేదు. కింద నుంచి పై వరకు కరెక్ట్గా వచ్చింది. ఇదిగోండి ఆల్రెడీ ప్రిన్స్ కట్టే ఇచ్చారు కాబట్టి నేను కొలిసి చూపిస్తున్నాను మీకు. కరెక్ట్గా వచ్చింది. లూజ్ కూడా పట్టీ దగ్గర నుంచి పట్టుకున్నాను ఈ చివరి జాయింట్ వరకు. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిందో మనకి. ఇలా వర్క్ బ్లౌజులు వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే బ్యాక్ థ్రెడ్స్ అనేది వేసుకోండి. థ్రెడ్స్ వేసుకుంటే లుక్ వైజ్ కూడా బాగుంటుంది. ఓకేనా. థ్రెడ్స్ ఇది మన అర్జెంటుగా కుట్టిన బ్లౌజ్ కాబట్టి హ్యాంగిల్స్ అనేది తెచ్చుకోలేదు. నార్మల్ క్లాత్తో వేసేస్తున్నాను నేను ప్రెజెంట్. కావాలి అనుకుంటే వాళ్ళు ఆ హ్యాంగిల్స్ అనేది తీసేసుకొని ఏదన్నా ఇప్పుడు రెడీమేడ్ ఉంటాయి కదా పూసలు అలా వచ్చినాయి అలా వేసుకుంటారు కదా అని. ఓకేనా. వర్క్ బ్లౌజులకి అయితే కంపల్సరీ ఇలా థ్రెడ్స్ పెట్టుకోండి. లుక్ కూడా బాగుంటుంది. ఇలా థ్రెడ్స్ అనేది రెడీ చేసేసుకున్నాను. రెడీ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్లో థ్రెడ్స్ వేసుకునేటప్పుడు ఎప్పుడైనా షోల్డర్ దగ్గర నుంచి ఇలా పట్టుకొని కరెక్ట్గా పెట్టుకోండి. ఇటు సైడు అటు సైడు ఒకే చోటకి రావాలన్నమాట. థ్రెడ్ అనేది ఇలా మార్కింగ్ పెట్టేసుకొని చక్కగా ఇలా రఫ్ చేసేసుకోండి. అక్కడ కంపల్సరీ రఫ్ చేసుకోండి. లేదంటే కనుక ఊడిపోతాయి అన్నమాట థ్రెడ్స్ అనేది. కంపల్సరీ రఫ్ చేసుకోండి. 1, 2 స్టిచ్చెస్ కాదు, రఫ్ చేసుకోండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది, మీకు అర్థమైందా అనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఫినిషింగ్ కూడా చూడవచ్చు మీరు ఎంత నీట్గా వచ్చిందో. మనం అంత స్పీడ్గా కుట్టినా కూడా. ఓకేనా. ఇంకా ఈ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఎంతో కొంత యూజ్ అయితే ఉంటుంది. మంచి మంచి టిప్స్ అయితే ఉన్నాయి కదా మన వీడియోలో. అలా ఉన్నాయి అనుకునే వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. ఇదండి ఇవాళ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.